సంబంధించినంత వరకు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గము ఖచ్చితంగా ఇక్కడ గెలిచి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, గవర్నమెంట్ అనేది ఆదరించి కూడా మనకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు అధిష్టానం రాజంపేట ఇన్ఛార్జి కాకుండా ఏ కారణం వలనో మా విధిలేని పరిస్థితుల్లో ఏవైతే కారణం ప్రత్యేకంగా తెలియదు, కానీ అధిష్టానము సుగవాసి సుబ్రహ్మణ్యానికి టికెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మేమైతే ఇక్కడ ఉండే మండలాధ్యక్షుడా లేదంటే నేను పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మేమంతా కూడా పార్టీకి కట్టుబడి పార్టీ అధిష్టానం ఏమి చెప్తే దాన్ని కరుడుగట్టిన కార్యకర్తల వర్క్ చేయడమే మా ఉద్దేశం. ఆది నుంచి కూడా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ఒక నానుడి ఖచ్చితంగా ఉంది. దాని ప్రకారం మేమందరం ఫాలో అవుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా రాజంపేటలో ఉండే కూడా ఎక్కువ మంది తీవ్రవాదుల మాదిరి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారందరూ కూడా సిన్సియర్గానే వర్క్ చేస్తున్నారు అంటున్నాం. అయితే ఇక్కడెక్కడా కూడా చెంగల్రాయుడు అన్నకు మేము ఆపోజిట్ కానీ ఇంకోటి కాదు. సుబ్రహ్మణ్యం టికెట్ రాలేదు, మేమేం చేయలేని పరిస్థితి. గతంలో కూడా ఎవరికి ఇచ్చింటే మదన్ మోహన్ రెడ్డికి ఇచ్చినా, ప్రభావతంకి ఇచ్చినా, ఇంకా ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చి వచ్చినా కానీ వారికి అంతే సిన్సియర్గా చేసిన సందర్భం రాజంపేటలో ఉంది. అదే దాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కూడా ఆయన్ను ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. ఇంకా యాక్చువల్గా మాకైతే ఈ శ్రీతులు చెంగల్రాయుడుకు రాని పరిస్థితుల్లో జగన్మోహన్ రాజుకు టికెట్ కన్ఫర్మ్ అయింది ఆల్మోస్ట్ 100% అనే ఒక టాక్ కూడా ఉండింది రాజంపేటలో. పార్టీ నుంచి కూడా అట్లా ఉండింది. ఆయన కానప్పుడు ఇట్లా సామాజిక వర్గాలు కానీ డిఫరెంటియేట్ చూస్తే రాజుగారికి ఇస్తారని ఉండింది. అది ఎందుకో దాన్ని కూడా పక్కన పెట్టి బలిజ సామాజిక వర్గానికి ఇయ్యాలా అనే ఒక లక్షణం ఏమన్నా అక్కడ ఒక ఐడియా ఉండిందేమో, దాని ప్రకారమే ఆయన కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈయనకి లేని దాన్ని కూడా అధిష్టానం పిలిపించుకొని ఆయనకు ఒక మంచి ఉన్నత స్థానం ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రాజును కూడా భవిష్యత్తులో మంచి రాజంపేటకు సంబంధించిన లీడర్గా అతను కూడా ఫోకస్ అవుతాడని మాకు నమ్మకం ఉంది. మేమైతే ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు కానీ మిగిలిన కార్యకర్తలు కానీ పార్టీ అగైనిస్ట్గా ఏమీ చేసేది లేదు. ప్లస్ రాజంపేట టౌన్ కానీ రూరల్ కానీ మిగిలినప్పుడు మీకు అందరికీ తెలుసు 2014లో కడప జిల్లాలో మిగతా 9 పోతే రాజంపేట మాత్రం టీడీపీ గెలుచుకున్న సందర్భం ఉంది. ఈసారి కూడా అత్యధిక మెజార్టీతో అందరము కష్టపడి పార్టీని గెలిపించామని సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేమందరం ఈ సందర్భంగా బలపరుస్తున్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఎవ్వరం కూడా కార్యకర్తలు బయటకు వెళ్లేది లేదు. ఆయన ఏం ఆదేశిస్తే దాన్నే పాటించి రూలింగ్ లీగ్ తెప్పించే డ్యూటీ మాదని ఈ సందర్భంగా మీకందరికీ కూడా వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. అందరికీ కూడా సోదరులు